ఒక్కసారి కాదు 100 సార్లు మాట్లాడతా. నా ఇష్టం. రాయ్ ఆదిత్య వద్దు, అతని కంట్రోల్లో లేడు. నో, ఐఎమ్ స్టడీ. అవును, నువ్వు స్టడీగానే ఉన్నావు, కానీ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడటం అవసరమా? ముందు లోపలికి వెళ్ళు. అది ఎస్ అంటే కానీ నేను స్టెప్ లోపలికి వెళ్ళాను. శ్రావణ్, రేపు మాట్లాడుకుందాం, వెళ్ళు. నో, ఇప్పుడే ఇక్కడే తేలాలి. ఏం తేలాలి? ఏం తేలాలి? మిమ్మల్ని ఆగమన్నాను కదా. దీప్తి, మీ ఆయన్ని లోపలికి తీసుకెళ్ళు. పదండి. అభాషణ సంగతి ఏంటి? రేపు పొద్దున మాట్లాడుకొని డిసైడ్ చేసుకుందాం. మిమ్మల్ని అవమానించి బాధ పెట్టిన వాళ్ళతో మనకేంటి? వాళ్ళెవరో మనమెవరమో, అందుకే కదా మిమ్మల్ని హర్ట్ చేశారు. పదండి. దట్స్ గుడ్. నువ్వు మంచిదానివి. నా మాట వింటావు, నన్ను బాగా అర్థం చేసుకుంటావు, నా బాధ తెలుసుకుంటావు. పద్దెప్తి, మనం లోపలికి వెళ్దాం. పదండి. వీళ్ళంతా పబ్లిక్, వీళ్ళతో మనకెందుకు? తన తప్పు తను తెలుసుకోకుండా రివర్స్ లో మాట్లాడుతున్నాడు చూడు. బాగా హర్ట్ అయ్యాడేమో బావా. మనసు అనేది ఉంటే కదా హర్ట్ అవటానికి. అబార్షన్ చేయించాలంటే అబార్షన్. తాగి తనని తను మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఆ మాటలు పట్టించుకుంటే ఇలా వదిలేయండి. అసలు ఎందుకు ఇలా మారాడో అర్థం కావట్లేదు. వదిలేయమంటున్నాను కదా, పదండి. ఎవరో బాగా నూరిపోస్తున్నారేమో అని అనిపిస్తుంది.